చూస్తున్నాం అయతుల్లా ఖొమైనీ హతమైన తర్వాత వారసుడు ఎవరు పెద్ద చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి పశ్చిమాసియాలో అలాగే గల్ఫ్ నేషన్స్ అన్నీ కూడా ఆసక్తిగా ఇరాన్ వైపు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక మత ఛాందస నియంత పాలనలో ఉన్న ఇరాన్ ఆ భావజాలం నుంచి బయటకు వస్తుందా, లేక అదే భావజాలాన్ని కంటిన్యూ చేసే మరింత ఉన్మత్త భావజాలం ఉన్న అలీ లారిజానీ చేతుల్లోకి ఈ నాయకత్వం వెళ్ళిపోతుందా? ఎందుకంటే 40 days నేషనల్ మౌర్నింగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. 40 days నేషనల్ మౌర్నింగ్ ఇచ్చింది, జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. ఇరాన్లో ప్రధానమంత్రి అలాగే అధ్యక్షుడు అందరూ ఉన్నారు. ఇరాన్ క్యాబినెట్ ఉంది. కేవలం రక్షణ మంత్రి ఆయన నిన్న రాత్రి జరిగిన దాడిలో హతమయ్యారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ కూడా హతమయ్యారు. ఇప్పుడు ఇలాంటివి ముందరే ఊహించారు ఆయన. ఖమేనీ ముందరే ఊహించారు. తాను కూడా హతమయ్యే ప్రమాదాన్ని ఆయన ముందరే ఊహించారు, శంకించారు. ఆ అనుమానంతో అలీ లారిజానీని తన వారసుడిగా ఆయన అంతర్గత సమావేశంలో ప్రకటించి మరీ వెళ్ళారు. సో తన మృత్యువుని తానే రాసుకున్నారు. ఆయన రాసుకున్న తర్వాత వారసుడు ఎవరైన దానికి సంబంధించి అత్యంత శక్తివంతమైన మెరిక లాంటి నాయకుడిని ఆయన ఎంచుకున్నారు. అలీ లారిజానీ అయితే ఆయన ఇస్లామిక్ రిపబ్లిక్లో అనేక పదవులు నిర్వహించారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్గా 2008 నుంచి 2020 వరకు ఉన్నారు. ఇస్లామిక్ కన్సల్టేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా పనిచేశారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా 2005 నుంచి 2007 వరకు ఒక స్వల్ప వ్యవధి. తిరిగి 2025 నుంచి మళ్ళీ ఆయనే ఉన్నారు. ఇరాన్ భద్రత అలాగే విదేశాంగ విధానాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన విద్యావేత్త కూడా, రిచ్ అకాడమిషియన్, ఆయనకి రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ థరో అండర్స్టాండింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ యాజ్ వెల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్. అలాగే ఎక్స్పెడియన్సీ డిజార్న్మెంట్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన ఉన్నారు 2020 నుంచి. ఇది ఇరాన్లోని అత్యున్నత సలహా మండలి. అంటే ఇరాన్లో వ్యవస్థలకి ఇరాన్ ప్రభుత్వంలో వ్యవస్థలకి కానీ వ్యవస్థలు పనిచేసే విధానానికి కానీ ఎలాంటి లోటుపాట్లు లేవు. కాకపోతే వాళ్ళకి అదనంగా వచ్చి చేరిన ఒక తలనొప్పి మత ఛాందస్వాదం, ఆ మతమౌఢ్యం కారణంగా వాళ్ళు ప్యారలల్గా ఎదుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు తెచ్చుకోవాల్సిన పేరు ప్రతిష్టలన్నీ కూడా అవి పక్కన పడేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ విజన్ కావచ్చు. ఇరాన్ ఇవాళ నాగరికత కాదు, 2000-3000 సంవత్సరాల క్రితం నాటి నాగరికత. భారతదేశం సింధు నాగరికతతో పాటు సమాంతరమైన నాగరికత. సో అతి ప్రాచీన నాగరికత ఉన్న ఒక దేశంలో చొరబడ్డ మత ఛాందస్వాదం ఆ దేశాన్ని ఎలాంటి పతనావస్థకు తీసుకొచ్చిందనేది ఖమేనీ మృతి మనకి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్. వాస్తవంగా 79 to 89 ఖమేనీకి ముందు అయతుల్లా ఖొమైనీ ఉన్నారు. తర్వాత ఖమేనీ వచ్చారు. ఖమేనీ వయసు చనిపోయే నాటికి, అంటే నిన్న రాత్రి ఆయన చనిపోయినట్టు అధికారికంగా ఇరాన్ కూడా ధృవీకరించింది. 86 సంవత్సరాలు. వాస్తవానికి 10 ఏళ్ల నుంచి ఆయన డిమెన్షియాతో బాధపడుతున్నారు ఖమేనీ. ఆ బాధపడక ముందు నుంచి ఆయన తన వారసుని ఎంపిక చేసుకున్నారు, అలీ లారిజానీ ఫ్యామిలీ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. లారిజానీ బ్రదర్స్ వాళ్ళు సోదరులు ముగ్గురు. ఆయన మొదటి సోదరుడు తమ్ముడు సాదేక్ లారిజానీ. ఆయన అయితే ఇంతకుముందు జ్యుడిషియరీకి చీఫ్గా ఉన్నారు ఇరాన్లో. అలాగే జవాద్ లారిజానీ ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, ఇంకో తమ్ముడు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే దిస్ ట్రియో దే యూస్ టు కమాండ్ ది ఎంటైర్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, IRGCని కమాండ్ చేయడం అనేది వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ చెప్పు చేతిలో ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎట్లా చూస్తున్నాయి, చదువు సంఖ్యల్లో పెద్దగా ప్రజ్ఞా పాఠవాలు లేని ఈ ఖమేనీని ఇన్నాళ్ళు భరించాం. బట్ వేరాజ్ ఈ మత ఛాందస్వాదానికి తెలివితేటలు విజ్ఞానం కనుక తోడైతే అది మరింత పెద్ద ఉగ్రవాదంగా ఎలా పరిణమిస్తుందో అని చెప్పేసి భయపడుతున్నాయి. ఈవెన్ ఇస్లామిక్ నేషన్స్ కూడా భయపడుతున్నాయి. ఈ క్రమంలో ఎలా ఇప్పుడు ఈయన నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్ అవుతారా? ఖమేనీ భావించారు ఆయన కావాలని చెప్పి. ఎందుకంటే ఆయనకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడు, ఆయనకి వెనుదన్నుగా ఉండి చాలాసార్లు ఆయన ప్రాణాపాయం నుంచి కాపాడినవాడు, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో అపారమైన అనుభవం ఉన్నవాడు లారిజానీ. సో లారిజానీ నాయకత్వాన్ని IRGC యాక్సెప్ట్ చేస్తుందా? దిస్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ నౌ. యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టెన్స్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది. IRGCలో 60% మంది ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఖమేనీ బతుకున్నప్పుడు ఆయన చెప్పారు కాబట్టి నోరు మూసుకొని ఓకే లారిజానీని నాయకత్వాన్ని మేము ఆమోదిస్తామని చెప్పారు. బట్ ఈరోజు తిరుగుబాటు మొదలవుతుంది. IRGCలో తిరుగుబాటు. ఆల్రెడీ కొంతమందిని అమెరికా నిఘా సంస్థలు కొనేసినాయి. IRGCలో కొనేసినాయి కాబట్టి అంత యాక్యురేట్గా ఆయనని పాయింట్అవుట్ చేసి మరీ ప్రొసెసివ్ అటాక్ చేయగలిగి ఆయన్ని, ఆయన కూతుర్ని, ఆయన అల్లుడిని, ఆయన మనవరాల్ని అంటే శత్రుశేషం లేకుండా నిర్జించగలిగింది అమెరికా. అమెరికా ఇజ్రాయెల్ సేనల సంయుక్త దళాలు నిర్జించగలిగాయి.
సో చాలా మెటిక్యులస్ ఆపరేషన్ దే హ్యావ్ క్యారీడ్ అవుట్. 45 రోజుల యుద్ధ వ్యూహం, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, అంత పెద్ద యుద్ధ వ్యూహాన్ని. ఇన్ఫ్యాక్ట్ 79లో మొదటి ఇరాన్ షా అవలంబించిన నియంతృత్వ విధానాల వల్ల ఖొమేనీని నెత్తికి తెచ్చిపెట్టుకున్నారు. అతను ఒక ముల్లా, అతని ఛాందస్వాదాన్ని విస్తరింపజేసి దానికి రాజ్య విస్తరణ కాంక్షని నియంతృత్వాన్ని జోడించి పూర్తి మసాలా చిత్రాన్ని 79 నుంచి 89 వరకు అతను అందించాడు. దాన్ని సుస్థిరం చేసింది ఖమేనీ 89 నుంచి ఈ రోజు వరకు కూడా. అలాగని వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ న్యూక్లియర్ టెస్టులు కానీ, యురేనియంని రిఫైన్ చేసుకొని అణుబాంబులు తయారు చేసే దిశగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ, వాళ్ళకున్న 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్లో జరిగిన అద్భుతాలను కానీ అమెరికా ఆపలేకపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా చరిత్రలో ఎక్కడైనా పక్కవాడింట్లో వేలు పెట్టి కెలికి మరీ తన్నించుకొని బయటకు వచ్చిన సందర్భాలే కానీ వాళ్ళు గెలిచిన ఇవి సందర్భాలు లేవు. చిన్న దేశాలతో కూడా ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్ అయితే మరీ పరాభవంతో వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈసారి చాలా స్ట్రాటజిక్ ఆపరేషన్ చేశారు. మదురోని లిఫ్ట్ చేయడం అంటే అది పెద్ద వ్యవహారం కాదు. చిన్న దేశం అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీ, జియోగ్రఫికల్ కండిషన్స్ మీద థరో అండర్స్టాండింగ్ ఉంటుంది. వెరాజ్ ఇరాన్ పశ్చిమాసియాలో ప్రత్యేకించి 2 జలసంధుల మధ్య ఉన్న ఆ ప్రాంతంలో ఇరాన్ కొండలు గుట్టలు కొట్టడం కానీ, ప్రెసిసివ్ టార్గెట్స్ని ఐడెంటిఫై చేయడం కానీ అంత తేలికైన వ్యవహారం కాదు. వాళ్ళ అత్యాధునిక ఆయుధ సంపత్తితోటి 2 వార్షిప్స్ తోటి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ని తీసుకొని వెళ్ళి, మరి గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అయితే ఫ్లోటింగ్ సిటీ అంటారు, తేలియాడే నగరం అంటారు ఆయన. దాంట్లో 4500 మంది సైన్యం, సైలర్సు, దాంట్లో ఉన్న ఇబ్బందులు అన్నీ అధిగమించి మొత్తానికి ఏంటంటే సాధించగలిగింది. అలీ లారీజ్ అని టేకప్ చేసిన తర్వాత, ఒకవేళ ఇరాన్లో రాజ్యాధికారం అతను టేకప్ చేసిన తర్వాత, లేదా ఆయన టేకప్ చేయడానికి అమెరికా అంగీకరించింది అని భావించిన తర్వాత ఉండబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి? మత ఛాందస్వాదం అలాగే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే బురకాలకి, హిజాబులకి వ్యతిరేకంగా అక్కడి యువతులు, మహిళలు చేసిన ఉద్యమాలు ఇరాన్లో మనం చూసాం. ఓపెన్గా ఖమేనీని తెగనాడుతూ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి చేసిన నిరసన ప్రదర్శనలు చూసాం. లారీజ్ అని మరి ఇప్పుడు వాళ్ళకి కొత్త దేవుడిలాగా అవతరించబోతున్నాడా? ఆయన చూడబోతే కొంత ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్న నాయకుడిలాగే కనిపిస్తున్నాడు. బట్ అదే మత ఛాందస్వాదాన్ని ఒక ఒసామా బిన్ లాడెన్ మాదిరి, ఒక అల్ జవహరీ మాదిరి తన మెదడులో జొప్పించుకొని మరీ పరిపాలించడానికి, లేకపోతే తాత్కాలికంగా ఐఆర్జీసీ చీఫ్గా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్స్ చీఫ్గా తనను తాను ప్రకటించుకోవటానికి ఆయన ముందుకొస్తే దానికి ఐఆర్జీసీలో ఉన్న నాయకులు, మిగిలిన లీడర్స్ అంగీకరిస్తారా? ఎందుకంటే ఇప్పుడున్నది 3rd జనరేషన్ లీడర్స్. ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ జనరల్స్ అందరినీ 37 మందిని కిందటి సంవత్సరం జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ నిర్జించింది, చంపేసింది, హతమార్చింది. సో ఈ 3rd జనరేషన్ లీడర్స్కి ఈరోజు మరి అలీ లారీజనీకి సాపత్యం కుదురుతుందా? అండర్స్టాండింగ్ ఉంటుందా? ఎందుకంటే అలీ లారీజన్తో పాటు ఆ పదవి కోసం ఒక 5గురు వేచి ఉన్నారు. బట్ ఇప్పటివరకు పెద్ద ఆయన బెతుకున్నాడు కాబట్టి, ఖమేనీ బెతుకున్నాడు కాబట్టి ఖమేనీ మాట మీద నడిచింది. ఖమేనీయే లేకపోయిన తర్వాత ఇప్పుడు అలీ లారీజనీని మనం ఎందుకు అంగీకరించాలనే ప్రశ్న ఉత్పన్నమైంది మిగిలిన ఐఆర్జీసీ కార్ప్స్లో. అండ్ వాళ్ళలో మొస్సాద్ని చాలామందిని, అరౌండ్ 40 to 50% మొస్సాద్, సిఐఏ కొనేసినాయి. ఇది స్పష్టమైన సమాచారం. అండ్ నెరేటివ్ బిల్డింగ్ మొదలైంది ఆల్రెడీ. అంటే అమెరికాకి కానీ ఇజ్రాయెల్ పెద్దగా ఇందులో జోక్యం చేసుకోదు. లీడర్షిప్ చేంజ్, రెజీమ్ చేంజ్ గురించి జోక్యం చేసుకోవద్దు. వాళ్ళ ఫోకస్ అంతా ప్రధానంగా హౌతీస్ని, హెజ్బుల్లాస్ని, హమాస్ ఉగ్రవాదుల్ని ఎలా నియంత్రించాలి. ఈ పొలిటికల్ లీడర్షిప్ని ఐడెంటిఫై చేసే క్రమంలో ఎవరు అడ్డొస్తున్నారు? ఐఆర్జీసీలో 40 to 50% మరి రెవల్యూషనరీ గార్డ్స్ అడ్డొస్తున్నారు. వాళ్ళలో వివిధ హోదాల్లో ఉన్న మిలిటరీ ఆఫీసర్స్ అడ్డొస్తున్నారు. వాళ్ళందరినీ కన్విన్స్ చేయడమా, బెదిరించడమా? ఇది అలీ లారీజనీ ఆల్రెడీ మొదలెట్టాడు. ఎందుకంటే ఇలా ఖమేనీ మృతి చెందాడని తెలియంగానే లొంగ తీసుకోవటం, బెదిరించడం ఒకటి, లొంగ తీసుకోవటం ఒకటి, కొనేయటం ఒకటి. ఈ 3 తనకు చేత కానప్పుడు తను ఏం చేయాలి? అప్పుడు అమెరికా రంగంలోకి దిగుతుంది. అమెరికా ఓ పక్క జూనియర్ షా పెహ్లావీని రెడీ చేసుకుంది. తను పుట్టిన తర్వాత 7 ఏళ్ళు మాత్రమే ఇరాన్లో ఉన్న జూనియర్ షా ఈరోజు ప్రవాసం నుంచి వచ్చి ఇక్కడ పరిపాలన చేపట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాడు, లేదా ఆయన చేత అమెరికా చేయిస్తుంది. బట్ అమెరికా చెప్పినట్టు ఆడాలి. చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం తోలుబొమ్మలు అట్లని. అలాంటి తోలుబొమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా మరి అమెరికా తయారు చేసుకుంది. అలా